రైట్. తెలంగాణ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీ హాల్లో మంత్రివర్గం సమావేశమైంది. సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ భేటీ కాగా మరి కాసేపట్లో బడ్జెట్కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అటు అసెంబ్లీలో తెలంగాణ బడ్జెట్ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టనున్నారు. అయితే బడ్జెట్ అంచనాలు ఈసారి భారీగా పెరిగాయి. చెప్పాలి అంటే 3,10,000 కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 11 గంటల 2 నిమిషాలకు బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. అటు శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. రైట్. మొత్తానికి వాస్తవ వ్యయాలు రాబడులు ఆధారంగా బడ్జెట్ రూపొందించాలని రేవంత్ చేసిన సూచనల మేరకు భట్టి బడ్జెట్ను రూపొందించారు. భారీగానే బడ్జెట్ ఉండబోతోంది. గత బడ్జెట్తో పోల్చుకుంటే 7 నుంచి 8% ఎక్కువగా బడ్జెట్ నమోదయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి అంచనాలు కూడా ఉన్నాయి. మరి కాసేపట్లో కేబినెట్ ఆమోదం తర్వాత సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు భట్టి. మరి భట్టి బడ్జెట్కు సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, బడ్జెట్ ఎలా ఉండబోతోంది, ఏ శాఖల నుంచి ఎలాంటి ప్రతిపాదనలు వచ్చాయి, కీలక కేటాయింపులు ఏ శాఖలకు ఉండే అవకాశం కనిపిస్తోంది? కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీ కమిటీ హాల్లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ప్రధానంగా బడ్జెట్ను మరి కాసేపట్లో ఆమోదం తెలిపబోతా ఉన్నారు. బడ్జెట్కు కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత 11 గంటలకు సభ ప్రారంభం కాబోతా ఉంది. ఉభయ సభల్లో కూడా ఈ యొక్క బడ్జెట్ను ప్రవేశపెట్టబోతా ఉన్నారు. శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, అదేవిధంగా శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టబోతా ఉన్నారు. ఈసారి అన్ని రంగాలకు కూడా కేటాయింపులు ఉంటాయని చెప్పేసి ఇటు ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అంతా ఉంది. ప్రధానంగా ఇటు సాగునీటి రంగాలకు కూడా పెద్ద ఎత్తున కేటాయింపులు ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దీంతో పాటు ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులకు ఈసారి గుడ్ న్యూస్ చెప్పబోతా ఉన్నట్టుగా బడ్జెట్ ద్వారా ప్రభుత్వం అయితే చెప్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే కేటాయింపులు ఈసారి ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు ఏదైతే చాలా వరకు కూడా రిటైర్ అయిన తర్వాత కూడా ఏడాది వరకు కూడా ఇటు వాళ్ళ బెనిఫిట్స్ అందడం లేదని చెప్పేసి కూడా విమర్శలు వస్తూ ఉన్న నేపథ్యంలో ఇటు ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఈ యొక్క బడ్జెట్లో. దీంతో పాటు హోంశాఖకు ఈసారి కేటాయింపులు పెద్ద ఎత్తున ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. హోంశాఖ, అదేవిధంగా విద్యాశాఖకు గతంలో కేటాయింపులు అరకొర కేటాయింపులు చేశారని చెప్పేసి కూడా ఇటు చాలా వరకు కూడా ఇటు ఉద్యోగులు కావచ్చు, చాలా వరకు కూడా ఇటు పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈసారి కేటాయింపులు ఎక్కువగా చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. స్త్రీ శిశు సంక్షేమ శాఖకు కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలని చెప్పి కూడా ప్రభుత్వం భావించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దీంతో పాటు ఏదైతే ప్రభుత్వం ఇప్పటికే ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేస్తూ ఉందో ఉచిత విద్యుత్ డిస్కంలకు కావచ్చు, అదేవిధంగా ఇటు 6 గ్యారంటీలకు కావచ్చు కేటాయింపులు పెద్ద ఎత్తున ఉంటాయని చెప్పేసి కూడా ప్రభుత్వం ద్వారా అయితే మనకు సమాచారం అందుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి తోడు ఇటు ఒకవైపు సంక్షేమం, మరొక వైపు అభివృద్ధికి, ఇటు అభివృద్ధికి కూడా ఎక్కువ శాతం నిధులు కేటాయించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. గత సంవత్సరం 2.91 లక్షల కోట్ల బడ్జెట్ కంటే కూడా ఈసారి బడ్జెట్ ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. 3 లక్షల కోట్లు పైచిలకు బడ్జెట్ ఉంటుంది అని చెప్పేసి కూడా ఇటు మనకు సమాచారం అందుతా ఉంది. దీనికి సంబంధించి మరికాసేపట్లోనే ఈ యొక్క బడ్జెట్ని అయితే సభలో ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. ఏదైతే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తుందో, ఏదైతే ఇటు రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, ఇటు 4th సిటీ కావచ్చు, ఇటు మూసీ ప్రక్షాళన కావచ్చు, సో ఇట్లాంటి ప్రాజెక్టులతో పాటు ఇప్పటివరకే ఏదైతే అమలు చేస్తూ ఉన్నటువంటి సంక్షేమ పథకాలకు మరిన్ని నిధులు కేటాయించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇటీవల ఏదైతే ప్రకటించినటువంటి రాజీవ్ యువ వికాసం ఏదైతే పథకం ఉందో దానికి 6,000 కోట్లు కేటాయించే అవకాశం కనిపిస్తూ ఉంది. దీనికి తోడు ఏదైతే ఇప్పటికే 6 గ్యారంటీలతో పాటు ఇతర హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలకు కూడా
నిధులు కేటాయించే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి మరి కాసేపట్లోనే ఈ యొక్క బడ్జెట్ అయితే శాసనసభలో ప్రవేశపెట్టా ఉన్నారు. ఈ రోజు ఉదయమే రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రజాభవన్లో బయలుదేరే ముందు అక్కడ బడ్జెట్ ప్రతులకు ఆయన ప్రత్యేకంగా పూజలు కూడా చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి నల్లపోచమ్మ ఆలయంలో ప్రత్యేకంగా పూజలు చేసి ఆయన అసెంబ్లీకి రావడం జరిగింది. అసెంబ్లీలో కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది ఈ యొక్క మంత్రివర్గ సమావేశం. ఈ సమావేశంలో ప్రధానంగా మంత్రివర్గం మరొకసారి ఈ యొక్క బడ్జెట్ను ఆమోదించిన తర్వాత సభలో ప్రవేశపెట్టనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం అయితే పెద్ద ఎత్తున భారీగా కసరత్తు చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ప్రతి డిపార్ట్మెంట్ వారీగా కూడా గత 2 నెలలుగా కూడా ఈ యొక్క కసరత్తు చేసిన తర్వాతనే ఈ యొక్క బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి వాస్తవిక బడ్జెట్ ఉంటుంది అని చెప్పి కూడా ప్రభుత్వ వర్గాలు ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఈసారి బడ్జెట్ పై అయితే అంచనాలు అయితే పెరిగాయి. ఏ రంగాలకు ఎంత మేర కేటాయింపులు ఉండబోతా ఉన్నాయనేది అయితే కీలకంగా మారింది ఇక్కడ. అయితే ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం అయితే ఖచ్చితంగా గతంలో కేటాయించిన దానికంటే ఈసారి ఖచ్చితంగా ప్రతి రంగానికి కూడా ఎక్కువ మొత్తంలో కేటాయింపులు ఉంటాయని చెప్పి సూచాయిగా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరి కాసేపట్లోనే ఈ యొక్క కేబినెట్ సమావేశం ముగియబోతా ఉంది. కేబినెట్ ఆమోదించిన తర్వాత శాసనసభలో అదేవిధంగా శాసన మండలిలో బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టబోతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రాజు.